హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, కళ్యాణ మండపం అంతా సందడిగా ఉంది. కానీ ఆర్తి మనసులో మాత్రం ఏదో తెలియని నిశ్శబ్దం. సన్నాయి మేళం మోగుతుంది, బంధువుల కోలాహలం వినిపిస్తుంది. కానీ ఇవేవి ఆమె చెవికి ఎక్కడం లేదు. తన జీవితంలో అతిపెద్ద ఘట్టం జరిగిపోయింది. 24 సంవత్సరాల ఆర్తి మెళ్ళు 3 ముళ్ళు పడ్డాయి. ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి యశ్వంత్. వయసు 35 సంవత్సరాలు. గంభీరమైన ముఖం, పెదవులపై చిరునవ్వు కూడా ఏదో కొలత వేసినట్టుగా చాలా మింతంగా ఉంది. అప్పగింతల సమయం రానే వచ్చింది. ఆర్తి కళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి లేని ఆర్తికి అన్నీ తానే పెంచాడు ఆమె అన్నయ్య సందీపు. చెల్లి కన్నీళ్లు తులుస్తూ సందీప్ గుండె బరువెక్కింది. యశ్వంత్ చేతిలో ఆర్తి చేతిని పెడుతూ, నా చెల్లి చాలా సున్నితమైంది బావగారు, తన్ని కంటికి రెప్పలా చూసుకోండి అన్నాడు సందీపు వణుకుతున్న గొంతుతో. యశ్వంత్ కేవలం తల ఊపాడు. అందులో భరోసా కంటే నాకు తెలుసులే అన్న నిర్లక్ష్యం ఎక్కువగా కనిపించింది సందీప్కి. కానీ పెళ్లి సమయం ఎవరు ఏమీ అనలేని పరిస్థితి. ఆర్తి ప్రాణ స్నేహితురాలు మాయ ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. ఆర్తి, నీకు నేనున్నాను. ఏ జరిగిన ధైర్యంగా ఉండు. కొత్త జీవితం అలవాటు పడ్డానికి సమయం పడుతుంది. కానీ నీ గొంతుని ఎప్పుడు మూగబోనివ్వకు అని చెవిలో గుసగుసగా చెప్పింది. ఆర్తి మాయవైపు చూసి చిన్నగా నవ్వి కారెక్కింది. కారు కదిలింది. వెనక తన పుట్టిల్లు, తన బాల్యం, తన అన్నయ్య, తన స్నేహితురాలు అన్నీ దూరమవుతున్నాయి. పక్కన యశ్వంతు. కారులో వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. కనీసం ఏసీ చప్పుడు తప్ప మరే శబ్దమూ లేదు. ఏడుపు ఆపు ఆర్తి, నాకు ఇలాంటివి నచ్చవు. పెళ్ళయ్యాక ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళటం సహజం. దానికింత డ్రామా అవసరం లేదు అన్నాడు యశ్వంత్ చాలా క్యాజువల్గా. కానీ ఆ గొంతులో ఒక ఆజ్ఞ ఉంది. ఆ మాటలకు ఆర్తి ఉలిక్కిపడింది. తన బాధను అర్థం చేసుకోవాల్సింది పోయి డ్రామా అంటున్నాడేంటి అనిపించింది. కన్నీళ్ళు తుడుచుకొని మౌనంగా బయటకు చూడడం మొదలుపెట్టింది. 12 ఏళ్ల వయసు వ్యత్యాసం వారి మధ్య ఒక అదృశ్య గొడవలా నిలబడిందని ఆమెకు అప్పుడే అర్థమైంది. కారు ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. అది యశ్వంత్ ఇల్లు. ఇనుప గేట్లు తెరుచుకున్నాయి. ఇల్లు చాలా పెద్దది. ఖరీదైన నిర్మాణం, చుట్టూ లాన్, ఎత్తైన ప్రవహారీ గోడలు. కానీ ఎందుకో ఆ ఇంటిని చూడగానే ఆర్తికి వెచ్చదనం అనిపించలేదు. ఏదో చల్లని ఒంటరితనం ఆవహించినట్టు అనిపించింది. గుమ్మం ముందు యశ్వంత్ తల్లి సుమతి హారతి పళ్ళెంతో నిలబడి ఉంది. ఆవిడ కళ్ళల్లో ఒక రకమైన గర్వం, పెత్తనం కనిపిస్తున్నాయి. కొడుకంటే ప్రాణం ఆమెకు. రా అమ్మా, కొడికాలు లోపల పెట్టిరా అంది సుమతి. ఆర్తి లోపలికి అడుగుపెట్టింది. గృహప్రవేశం తంతు పూర్తయింది. లోపల ఇల్లు మరింత విశాలంగా ఉంది. కానీ ఎక్కడ ప్రాణం ఉన్నట్టో అనిపించలేదు. అదొక పెద్ద అద్దాల మేడలా ఉంది. చూడు ఆర్తి, మా ఇంట్లో పద్ధతులు వేరు. యశ్వంత్ చాలా క్రమశిక్షణ గలవాడు. వాడికన్నీ సమయానికి జరగాలి. వాడు చెప్పిందే ఈ ఇంట్లో వేదం. అది గుర్తుపెట్టుకుని నడుచుకో అని సుమతి సూటిగా చెప్పేసింది. కొడుకు తప్పు చేసినా సరే అతని పక్షాన్ని నిలబడి మనిషి ఆమె అని ఆర్తికి తొలి పరిచయంలోనే అర్థమైంది. ఆర్తి తన గదిలోకి వెళ్ళింది. అది వాళ్ళ బెడ్రూమ్. పూలతో అలంకరించి ఉంది. సువాసన వస్తుంది. కానీ ఆర్తికి ఊపిరి ఆడుతున్నట్లేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు. ఆపై అసలు పరిచయమే లేని ఒక 35 ఏళ్ల వ్యక్తితో జీవితం. రాత్రి 8 గంటలైంది. యశ్వంత్ తన గదిలోకి వచ్చాడు. ఆర్తి సోఫాలో కూర్చుని ఉంది. యశ్వంత్ ఆమె వైపు పెద్దగా చూడలేదు. తన చేతుకున్న వాచ్ తీసి బల్లపై పెట్టి ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు. రేపు ఉదయం 9 గంటలకు మీటింగ్ అరేంజ్ చేయి. ఫైల్స్ అన్నీ నా టేబుల్ మీద ఉండాలి అని ఆఫీస్ స్టాఫ్కి ఆర్డర్ వేస్తున్నాడు. ఆర్తి ఆశ్చర్యపోయింది. ఈరోజు తన పెళ్లి జరిగింది. కనీసం తనతో ఒక మాటైనా మాట్లాడతాడేమో, తన అలసట గురించి అడుగుతాడేమో అని ఆశించింది. కానీ యశ్వంత్ తన దినచర్యను మార్చుకోలేదు. ఆర్తి తన జీవితంలోకి వచ్చినందుకు అతను మారలేదు. కేవలం తనకు పెళ్ళయింది, ఒక భార్య వచ్చింది అన్న హోదాను మాత్రమే అతను స్వీకరించాడు. ఫోన్ మాట్లాడడం పూర్తయ్యాక యశ్వంత్ ఆర్తి వైపు చూశాడు. ఫ్రెష్ అప్ అయ్యిరా, భోజనం చేద్దాం అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆ మాటలో ఎలాంటి ప్రేమ లేదు. కేవలం ఒక ఇంటరాక్షన్ మాత్రమే ఉంది. రాత్రి 10 గంటలు. మొదటి రాత్రికి గది సిద్ధమైంది.
పాల గ్లాస్తో ఆర్తి గదిలోకి అడుగుపెట్టింది. మంచం మీద కూర్చుని వణుకుతున్న చేతులతో చీర కొంగును పట్టుకుంది. యశ్వంత్ తలుపు వేసి లోపలికి వచ్చాడు. ఆర్తి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. భయం, ఆందోళన ఆమెను కమ్మేశాయి. యశ్వంత్ ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. పాల గ్లాస్ పక్కన పెట్టి ఆర్తి భూసమ్మి చేయి వేశాడు. అతని స్పర్శలో ఆప్యాయత లేదు, అధికారం ఉంది. ఆర్తి ఉలిక్కిపడి కొంచెం పక్కకు జరిగింది. యశ్వంత్ కన్నుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమైంది అన్నాడు కటువుగా. ఆర్తి ధైర్యం తెచ్చుకుని వణుకుతున్న గొంతుతో, యశ్వంత్ గారు, నాకు కొంచెం భయంగా ఉంది. ఈ ఇల్లు, మీరు అన్నీ నాకు కొత్త. మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దయచేసి కొన్ని రోజులు ఆగుదామా అని అడిగింది. ఆ మాటలు వినగానే యశ్వంత్ ముఖంలో గంభీరత మరింత పెరిగింది. అతనిలో ఆవేశం లేదు, కోపం లేదు, కానీ భయంకరమైన నిశ్శబ్దం ఉంది. అర్థం చేసుకోవడానికి ఏముంది ఆర్తి? నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. పెళ్ళయింది కదా, ఇప్పుడు కొన్ని రోజులు ఆగడమేంటి? ఇది నా ఇల్లు, నువ్వు నా దానివి. ఇది నా హక్కు అన్నాడు యశ్వంత్ చాలా స్థిరమైన గొంతుతో. ఆ మాటకు ఆర్తికి ఊపిరి ఆగిపోయినంత పనైంది. అది కాదు, నీ మానసికంగా ఇంకా సిద్ధంగా అనేదో చెప్పబోయింది. ఆర్తి, యశ్వంత్ గొంతు కొంచెం పెరిగింది. నాకెదురు చెప్పటం నాకు నచ్చదు. నేను చెప్పింది జరగాలి. ఇదొకటి గుర్తుపెట్టుకో, నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈరోజు మనం భార్యాభర్తలుగా ఒక్కటవ్వాలి. అది ఈ ఇంటి సాంప్రదాయం, నా నిర్ణయం. అతని కళ్ళల్లో కనికరం లేదు. ఒక మనిషి మనసులో ఆమె భావోద్వేగాలతో అతనికి పనిలేదు. తాను అనుకున్న జరగాలి అంతే అన్న మూర్ఖత్వం అతనిలో కనిపిస్తుంది. నియంత్రణే ప్రేమ అని నమ్మే మనిషి తను. తను చేస్తున్న తప్పు అని కూడా అతనికి తెలియదు. ఆర్తికి మాటలు రాలేదు. ఆమె గొంతులో ఏదో అడ్డం పన్నట్టుగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కానీ అవి బయటకు రాకుండా ఆపుకుంది. మాయ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి, నీ గొంతును మూగబోనివ్వకు అని. కానీ మొదటి రాత్రే ఆ 4 గోడల మధ్య తన గొంతుకు సంకెళ్ళు పడ్డాయని ఆమెకు అర్థమైంది. తన శరీరంపై, తన మనసుపై తనకు హక్కు లేదని, తాను ఒక మనిషిగా కాకుండా యశ్వంత్ హక్కుగా మిగిలిపోయారని ఆమెకు తెలిసొచ్చింది. యశ్వంత్ లైట్ ఆఫ్ చేశాడు. చీకటి ఆ గదిని కమ్మేసింది. ఆ చీకట్లోనే ఆర్తి కన్నీళ్లు నిశ్శబ్దంగా రాలాయి. అది ఆమె మొదటి రాత్రి. సంతోషంతో, సిగ్గుతో మొదలవ్వాల్సిన జీవితం భయంతో, అణిచివేతతో మొదలైంది. ఆర్తికి స్పష్టంగా అర్థమైపోయింది, తనకిక్కడ మాట్లాడే హక్కు లేదు, తన ఇష్టాయిష్టాలకు విలువ లేదు. ఇది ఒక పెళ్ళ, లేక కంటికి కనిపించని సంఖ్యలతో తను బంధించిన జైలా? ఇది ప్రేమతో ముడిపడిన బంధమా, లేక జీవితకాలపు బంధనమా? చీకటి గదిలో భయంతో ముడుచుకుపోయిన ఆర్తి మనసులో ఈ ప్రశ్నలు సుడిగుండాలా తిరుగుతూనే ఉన్నాయి. ఆమె ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఒక చీకటి సొరంగంలోకి. దారి ఎటువైపు ఉందో, అసలు వెలుగు ఉందో లేదో ఆమెకు తెలియదు. కానీ లోపలెక్కడో ఒక చిన్న అగ్నికణం మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. ఎప్పటికైనా అది జ్వాలగా మారుతుందన్న ఆశతో. ఉదయం 6 గంటలు. సూర్యరశ్మి ఇంకా గదిలోకి పూర్తిగా రాలేదు. కానీ ఆర్తికి అప్పటికే మెలకు వచ్చింది. రాత్రంతా ఆమెకు కంటి మీద కొనుకులేదు. భయం, ఆందోళన, నిరాశ ఇవన్నీ ఆ మనసును తొలిచేశాయి. పక్కన చూస్తే యశ్వంత్ గా నిద్రలో ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి అలజడి లేదు. తన ప్రశాంతతను, తన దినచర్యను ఏది భంగం చేయలేదన్నట్టుగా ఉన్నాడు. ఆర్తి నెమ్మదిగా మంచం దిగి బాత్రూంలోకి వెళ్ళి అద్దంలో తన ముఖం చూసుకుంది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. నిన్నటి పెళ్లికల అప్పుడే మాయమైనట్టు అనిపించింది. స్నానం చేసి కొత్త చీర కట్టుకొని కిందకు వచ్చేసరికి ఉదయం 7 గంటలు అవుతుంది. హాల్లో అత్తగారు సుమతి అప్పటికే పూజ ముగించుకొని సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నారు. ఆర్తిని చూడగానే సుమతి కళ్ళల్లో ఒక చిన్న అసంతృప్తి కనిపించింది. లేచావా ఆర్తి, రా ఇలా కూర్చో అంది సుమతి పేపర్ పక్కన పెడుతూ. ఆర్తి భయపడుతూనే వెళ్ళి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. చూడమ్మా, కొత్త ఇల్లు కదా, అలవాటు పడ్డానికి 2 రోజులు పడుతుంది. కానీ మా ఇంట్లో పద్ధతులు, నియమాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. యశ్వంత్కి టైం అంటే ప్రాణం. ఈ ఇంట్లో ప్రతిదీ గడియారం ముళ్ళుతో పాటే నడవాలి అంటూ ఒక అదృశ్య టైం టేబుల్ను ఆర్తి ముందు పరిచింది సుమతి. రోజు ఉదయం 5:30 కల్లా నిద్ర లేవాలి.
6:30 కల్లా స్నానం ముగించి దేవుడికి దండం పెట్టుకోవాలి. 7:30 కల్లా యశ్వంత్కి బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వాలి. వాడి కాఫీ చాలా వేడిగా ఉండాలి. పంచదార సరిగ్గా అర స్పూన్ మాత్రమే ఉండాలి. వంట విషయంలో పనివాళ్ల మీద ఆధారపడ్డం వాడికి ఇష్టం లేదు. తన భార్య తన చేతులతో వండి పెట్టాలన్నది వాడి కోరిక. అందులో తప్పు లేదు కదా అని అడిగింది సుమతి. ఆర్తి అయోమయంగా తల ఊపింది. అదొక ప్రశ్నలా లేదు, ఖచ్చితంగా పాటించవలసిన ఆజ్ఞలా ఉంది. ఇక ఫోన్లు టీవీలు అంటావా, అవసరమైనంత వరకే. ఇంట్లో పనులు వదిలేసి గంటలు గంటలు సోది కాబుర్లు చెప్పటం యశ్వంతికి అస్సలు నచ్చదు అని ముగించింది సుమతి. ఆర్తికి ఊపిరి అన్నంత పనైంది. ఇదొక ఇల్లా లేక మిలిటరీ క్యాంపా? పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితం పంచుకోవటం అనుకుంది. కానీ ఇక్కడ తనకంటూ ఒక జీవితం లేదని, యశ్వంత్ జీవితానికి అనుగుణంగా తన్ని తాను మార్చుకునే ఒక యంత్రంలో మారాలని ఆమెకు అర్థమవుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా చేయమని సుమతి చెప్పింది. ఆర్తి వంటగదిలోకి వెళ్ళి తనకి వచ్చినట్టుగా కూరగాయలు అన్నీ వేసి కిచిడీలా ఉప్మా చేసింది. పుట్టింట్లో ఆమె అన్నయ్య సందీప్కి ఆ ఉప్మా అంటే చాలా ఇష్టం. అదే ప్రేమతో యశ్వంత్కి కూడా వడ్డించింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న యశ్వంత్ ప్లేట్లోకి చూసి ఒకసారి కనుబొమ్మలు చిట్లించాడు. స్పూన్తో కొద్దిగా తిని ప్లేట్ పక్కకు నెట్టేశాడు. ఏంటిది అని అడిగాడు ప్రశాంతమైన కానీ పదునైన గొంతుతో. ఉప్మా అండి, కూరగాయలు వేస్ట్ చేశాను. హెల్తీ అని భయపడుతూనే బదులిచ్చింది ఆర్తి. నాకు నా పద్ధతిలో ఉప్మా ఉండాలి ఆర్తి. అందులో ఇలా ముక్కలు తగలడం నాకు నచ్చదు. అమ్మని అడిగి తెలుసుకోలేకపోయావా? ఇలాంటివి నాకు ఇష్టం ఉండదని ముందుగానే చెప్పాను కదా అన్నాడు యశ్వంత్ తన వాయిస్ పెంచకుండానే అందులో ఉన్న కోపాన్ని తెలియజేస్తూ. క్షమించండి, రేపటి నుండి అని ఆర్తి ఏదో చెబ్బోతూ ఉండగా, రేపటి నుండి కాదు ఇప్పుడే నాకు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని రా, 5 నిమిషాల్లో నా టేబుల్ మీద ఉండాలి అని ఆర్డర్ వేశాడు. ఆ క్షణంలో ఆర్తికి ఏడుపు తన్నుకొచ్చింది. తన ప్రేమను, తన ప్రయత్నాన్ని అతను కనీసం గుర్తించలేదు. ఒక బాస్ తన ఎంప్లాయీకి చెప్పినట్టుగా ఆజ్ఞాపించాడు. మౌనంగా వంటగదిలోకి వెళ్ళి కన్నీళ్ళు తుడుచుకుంటూ అతను అడిగింది తయారు చేసింది. మధ్యాహ్నం అయింది. యశ్వంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అత్తగారు నిద్రపోతున్నారు. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం ఆర్తిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తన మనసులో ఉన్న భారాన్ని ఎవరితోనైనా పంచుకోవాలనిపించింది. వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ మాయకు కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవ్వగానే మాయ ఎత్తింది. హలో కొత్త పెళ్లి కూతురు, ఏంటి విశేషాలు? అల్లుడు గారు ఎలా చూసుకుంటున్నారు అంటూ సరదాగా అడిగింది మాయ. ఆ మాటలు వినగానే ఆర్తి గొంతు పూడుకపోయింది. మాయ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఏమైంది ఆర్తి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైనా జరిగిందా? మాయ కంగారుగా అడిగింది. నాకిక్కడ ఊపిరి ఆడడం లేదు మాయా. ఇదొక ఇల్లు కాదు, జైల్లా ఉంది. ప్రతిదానికి ఒక రూలు. నేను ఎలా ఉండాలి, ఏం వండాలి, ఎప్పుడు లేవాలి అన్నీ అతనే డిసైడ్ చేస్తాడు. కనీసం నాతో ఒక మనిషిలా కూడా మాట్లాడడం లేదు. నేను నా స్వేచ్ఛను మొత్తం కోల్పోయినట్టు అనిపిస్తుంది అంటూ ఏడుస్తూనే తన బాధనంతా వెళ్ళగక్కింది. సరిగ్గా అదే సమయానికి గత్తలుపులు తెరుచుకున్నాయి. ఆఫీస్ నుండి ఏదో ఫైల్ మర్చిపోయి తిరిగి వచ్చిన యశ్వంత్ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. ఆర్తి మాటలు అతను విన్నాడో లేదో తెలియదు, కానీ అమ్మ ఫోన్లో మాట్లాడుతూ ఏడవటం మాత్రం చూశాడు. అతను నెమ్మదిగా లోపలికి వచ్చాడు. ఆర్తి ఉలిక్కిపడి వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్ కట్ చేసింది. యశ్వంత్ ఆమెను పైనుండి కిందకు చూశాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. మా మాయతో వణుకుతున్న గొంతు చెప్పింది ఆర్తి. మధ్యాహ్నం పూట ఇంటి పనులు వదిలేసి ఫోన్లో ఏడుస్తూ కబుర్లు చెప్పడం అవసరమా? అతని గొంతులో కోపం కంటే ఒక రకమైన చిరాకు ఉంది. నీకేమైనా అవసరమైతే నాతో చెప్పు, లేదా అమ్మతో చెప్పు. బయటి వాళ్ళకి మన ఇంటి విషయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? నాకు ఇలాంటివి నచ్చవార్తి, ఇది పద్ధతి కాదు. ఇంకోసారి ఇలా జరగకూడదు అని ఫైల్ తీసుకుని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. గదిలో ఒంటరిగా మిగిలిపోయిన ఆర్తికి పిచ్చెక్కినట్టు అవుతుంది. తన ప్రాణ స్నేహితురాలతో మాట్లాడే హక్కు కూడా లేదా? తను ఎవరితో మాట్లాడాలో కూడా అతనే నిర్ణయిస్తాడా? ప్రతి చిన్నదానికి అడ్డుకట్ట వేస్తూ ఉంటే ఇక తను ఈ ఇంట్లో ఎందుకున్నట్టు? కేవలం వాళ్ళ అవసరాలు తీర్చడానికా?
కానీ మరొక వైపు ఆ మనసులో ఒక సందేహం మొదలైంది. బహుశా పెళ్ళంటే ఇదేనేమో. ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళాక ఇలాగే అడ్జస్ట్ అవ్వాలేమో. యశ్వంత్ నన్ను కొట్టలేదు, తిట్టలేదు. కేవలం అతని పద్ధతులు చెప్తున్నాడు. ఇందులో నాదేమైనా తప్పు ఉందా? అందరి ఇళ్లల్లోనూ ఇలాగే ఉంటుందా అనే గందరగోళం ఆమెను ఆవహించింది. తన అన్నయ్య సందీప్కి చెబితే అతను బాధపడతాడు, కోపడతాడు. అందుకే ఈ విషయం ఇంకెవరితోనైనా మాట్లాడి క్లారిటీ తెచ్చుకోవాలనుకుంది. తనకు తెలిసిన ఏకైక పెద్ద దిక్కు, తన తండ్రి లేని లోటును తీరుస్తూ తనకెప్పుడు అండగా ఉండే తన తల్లికి ఫోన్ చేసింది ఆర్తి. హలో అమ్మా, గొంతులో దుఃఖాన్ని అణుచుకుంటూ పలకరించింది. ఏమ్మా ఆర్తి, బాగున్నావా? ఇల్లు అలవాటైందా? అల్లుడు గారు ఏమంటున్నారు? అడిగింది తల్లి ఆప్యాయంగా. అమ్మా, నాకొక చిన్న డౌటు. పెళ్ళంటే ఇలాగే ఉంటుందా అమ్మా అని అడిగింది ఆర్తి, తన మనసులోని ఆవేదనను బయట పెడుతూ. ఇక్కడ అన్ని రూల్సే. నేను నా ఇష్టప్రకారం ఏమీ చేయడానికి లేదు. నా ఫోన్సు, నా నిద్ర, నా వంట అన్నీ ఆయనకి నచ్చినట్టే జరగాలి. నాకంటూ ఎలాంటి స్వేచ్ఛ లేదా? నాకు చాలా భయంగా ఉందమ్మా. తల్లి ఒక నిమిషం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఒక పెద్ద నిట్టూర్పు ఇడిచింది. పిచ్చిదానా, దీనికే భయపడితే ఎలా? పెళ్ళయ్యాక ఆడపిల్లన్నాక అన్నీ సర్దుకుపోవాలి తల్లి. పుట్టిల్లు వేరు, అత్తగారిల్లు వేరు. మొగుడు నీ బాగోగులు చూసుకున్నాడు, బాధ్యత తీసుకుంటున్నాడు, నిన్ను అదుపులో ఉంచుతున్నాడంటే నీ మీద అతనికి ఉన్న కేరు, బాధ అన్నీ అర్థం చేసుకోవాలి. ఆయన పద్ధతులకు తగ్గట్టు నువ్వు మారాలి. కానీ నీకోసం ఆయన మారడు కదా. ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు ఇలాగే సర్దుకుంటారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు నేను కూడా ఆయన చెప్పినట్టే వినేదాన్ని. అదే మన సంస్కారం. దీన్ని స్వేచ్ఛ కోల్పోవటం అనుకోకూడదు. కుటుంబం కోసం మనం చేసే త్యాగం అనుకోవాలి. వెళ్ళి ఆయనకి ఇష్టమైన వంట చేసి పెట్టు, అన్నీ సర్దుకుంటాయని చెప్పి ఫోన్ పెట్టేసింది తల్లి. చేతిలో ఫోన్ పట్టుకొని అలాగే శిలా ప్రతిమలా నిలబడిపోయింది ఆర్తి. అమ్మ మాటలు ఆమెను ఓదార్చకపోగా మరింత గందరగోళానికి గురిచేశాయి. నియంత్రణ అంటే ప్రేమ ఎలా అవుతుంది? భయం భయంగా బతకటం కుటుంబం కోసం చేసే త్యాగం ఎలా అవుతుంది? ఎవరైతే తనను అర్థం చేసుకుంటారని ఆశించిందో ఆ కన్నతల్లే తన గొంతు నొక్కేసి ఈ బంధానికి సర్దుకుపోమ్మని చెబుతుంది. నిజంగానే నా ఆలోచనలు తప్ప యశ్వంత్ చేస్తుంది రైటా? నా స్వేచ్ఛ కోల్పోవడం నా భ్రమ మాత్రమేనా? అంతు చిక్కని ప్రశ్నలతో, ఎవరితోనూ పంచుకోలేని ఒంటరితనంతో ఆర్తి మనసు చీకటి గదిలో బందీ అయిపోయింది. కళ్ళ ముందు ఒక సుదీర్ఘమైన ఊపిరి సలపని జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. కాలం ఎవరి కోసమో ఆగదు. ఆర్తి జీవితంలో రోజులు గడుస్తున్నాయి, కానీ అవి ముందుకు సాగుతున్నట్లేదు. ఒకే ఇరుగ్గదిలో గిరికీలు కొడుతున్నట్టుగా ఉంది. యశ్వంత్ ఇంట్లో అడుగుపెట్టి 4 రోజులు కావస్తుంది. ఈ 30 రోజుల్లో ఆర్తికి స్పష్టంగా అర్థమైన విషయం ఒకటే. ఈ ఇంట్లో యశ్వంత్ ఒక రాజు, మిగతా అందరూ అతని శాసనాలను అమలు చేసే బానిసలు. అందులో తను మొదటి స్థానంలో ఉంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషం యశ్వంత్ గీసిన గీతలోనే నడవాలి. ఏ చీర కట్టుకోవాలి, జుట్టు ఎలా దువ్వుకోవాలి, ఏ సమయంలో భోజనం చేయాలి, ఇంట్లో వస్తువులు ఎక్కడ ఉండాలి, ప్రతిదీ అతని నియంత్రణలోనే ఉంటుంది. ఆర్తికి ఇష్టం ఉందా లేదా అని అడిగే అలవాటు అతనికి లేదు. అతను చెప్పింది జరగాలి, అంతే. ఒకరోజు ఉదయం ఆర్తి తన పుట్టింటి నుండి తెచ్చుకున్న కొన్ని పుస్తకాలను షెల్ఫ్లో సర్దుతుంది. ఆర్తికి పుస్తకాలు చదవటం అంటే ప్రాణం. ఆ పుస్తకాలన్నీ ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు, తన ఊహాలోకానికి రెక్కలు తొరిగిన నేస్తాలు. ఆ సమయంలో యశ్వంత్ గదిలోకి వచ్చాడు. ఆర్తి చేతిలో ఉన్న పుస్తకాలను, ఆ షెల్ఫ్ను చూశాడు. ఏంటివన్నీ అని అడిగాడు నుదురు చిట్లించి. నా పుస్తకాలండి, చిన్నప్పటి నుండి చదువుకున్నవి. ఇక్కడ ఖాళీగా ఉందని సర్దుతున్నాను అంది ఆర్తి ఆశగా. ఈ చెత్తంతా నా గదిలో ఉండడానికి వీల్లేదు. ఈ షెల్ఫ్ నా ఫైల్స్ పెట్టుకోవడానికి డిజైన్ చేయించాను. పాత పుస్తకాలు పనికిరాని నవలలు పెట్టుకోవడానికి కాదు. వీటన్నిటినీ తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేయి అని కరాఖండిగా చెప్పాడు. ఆర్తి గుండె రాయిలా మారింది. అవి నాకు చాలా ఇష్టమైనవి, కనీసం కింద హాల్లో అయినా అని బతిమలాడుతూ ఉన్నట్టుగా అంది.
యశ్వంత్ కళ్ళు తీవ్రంగా మారాయి. ఆర్తి, నిన్నొక మాట రెండుసార్లు చెప్పను. నా ఇంట్లో అనవసరమైన వస్తువులకు చోటు లేదు. 5 నిమిషాల్లో ఈ షెల్ఫ్ ఖాళీ అవ్వాలి అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆర్తి కళ్ళ వెంబడి నీళ్లు ధారగా కారాయి. ఆ పుస్తకాలు కేవలం కాగితాలు కావు, తన వ్యక్తిత్వం, తన అభిరుచులు. వాటిని చెత్త అని తీసిపారేయటం తన అస్తిత్వాన్ని అవమానించడమే. కానీ ఆమె ఏమీ చేయలేకపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ వణుకుతున్న చేతులతో ఆ పుస్తకాలను అట్టపెట్టెలో సర్ది స్టోర్ రూమ్లో పడేసింది. ఆ క్షణం ఆమెకు తన్ను తాను ఆ చీకటి గదిలో పడేస్తున్నట్టే అనిపించింది. ఆ రోజంతా ఆర్తి మనసులో చెప్పలేని ఆవేదన. రాత్రి తన తల్లితో మాట్లాడినప్పుడు ఎదురైన నిరాశ ఇంకా మనసును తొలిచివేస్తూనే ఉంది. మరి నా బాధను ఎవరికి చెప్పుకోవాలి, నాకెవరు తోడు అని కుమిలిపోయింది. మధ్యాహ్నం సమయంలో అత్తగారు సుమతి హాల్లో కూర్చుని దేవుడు పుస్తకం చదువుకుంటుంది. ఆమె దగ్గరకు వెళ్ళటం తప్ప ఆర్తికి మరో దారి కనిపించలేదు. ఏదేమైనా ఆవిడ ఒక ఆడది, యశ్వంత్కి తల్లి. తన కొడుకు స్వభావం ఆమెకు తెలిసే ఉంటుంది. కనీసం ఆమె అయినా తన బాధను అర్థం చేసుకుంటుందేమో అన్న చిన్న ఆశ. నెమ్మదిగా వెళ్ళి సుమతి పక్కన సోఫాలో కూర్చుంది ఆర్తి. ఏమ్మా ఆర్తి, పని అయిపోయిందా అడిగింది సుమతి పుస్తకం మూసిపెడుతూ. అయ్యింది అత్తయ్య అని ఒక క్షణం ఆగి ధైర్యం కూడా తీసుకొని, అత్తయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి అంది ఆర్తి. ఆమె గొంతులో వణుకు ఉంది. ఏంటమ్మా, ఏమైనా కావాలా? యశ్వంత్ని అడగలేకపోతున్నావా? సుమతి ఆప్యాయంగానే అడిగింది. అది కాదు అత్తయ్య, యశ్వంత్ గారు నా మాట అస్సలు వినరు. కనీసం నేను చెప్పేది పట్టించుకోరు. నాకంటూ కొన్ని ఇష్టాలు, అభిరుచులు ఉంటాయని ఆయన గుర్తించరు. ప్రతీదీ ఆయనే నిర్ణయిస్తారు. ఈరోజు నా పుస్తకాలను స్టోర్ రూమ్లో పరేయమన్నారు. నాకు ఊపిరాడని విధంగా ఈ ఇంటి వాతావరణం ఉంది అత్తయ్య అంటూ తన ఆవేదనను కన్నీళ్ల రూపంలో బయటపెట్టింది. సుమతి ముఖంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు, జాలి లేదు. ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వు విరిసింది. అది వెటకారం కాదు, కానీ ఆర్తి బాధను అత్యంత తేలిక చేసే ఒక నవ్వు. పిచ్చిదానా, దీనికే కన్నీళ్లు పెట్టుకుంటున్నావా అంది సుమతి ఆర్తి భుజం తడుతూ. అత్తయ్య, ఆయన నన్ను మనిషిలా కాకుండా ఆయన చెప్పింది చేసే ఒక వస్తువులా చూస్తున్నారు. ఆర్తి ఇంకా తన బాధను వివరించే ప్రయత్నం చేసింది. చూడు ఆర్తి, సుమతి గొంతు కొంచెం గంభీరంగా మారింది. కానీ అందులో ఒక రకమైన తీయదనం ఉంది. మగాళ్ళు అన్నాక అలాగే ఉంటారు. యశ్వంత్ చిన్నప్పటి నుండి పట్టింపులున్నవాడు. తన వస్తువులు, తన ఇల్లు తనకి నచ్చినట్టే ఉండాలనుకుంటాడు. అందులో తప్పేముంది? అయినా వాడు నీకు ఏ లోటు చేశాడు? ఏది కావాలంటే అది కొనిపెడుతున్నాడు. నగలు, బట్టలు, హోదా అన్నీ ఇచ్చాడు కదా. బయట ప్రపంచంలో మగవాళ్ళు పడే స్ట్రెస్ నీకేం తెలుసు? ఆఫీస్లో 100 టెన్షన్లు ఉంటాయి వాడికి. ఇంటికి రాగానే వాడు కోరుకునేది ప్రశాంతత. నువ్వు వాడికి అనుకూలంగా ఉంటే ఏ సమస్య రాదు కదా. కానీ అత్తయ్య, నా ఇష్టాలు కూడా ఉంటాయి కదా. ఆర్తి గొంతు బలహీనపడింది. నువ్వు మరీ చిన్నపిల్లలా ఆలోచిస్తున్నావు ఆర్తి. పెళ్ళయ్యాక ఆడపిల్లకు భర్త ఇష్టమే తన ఇష్టం కావాలి. నువ్వు అనవసరంగా చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి చూస్తున్నావు. వాడు నీకు చెప్పాడంటే అందులో నీ మంచి ఉండి ఉంటుంది. నీ పుస్తకాలు తీసేమన్నాడంటే ఆ గది నీటిగా ఉండాలనే కదా. దాన్ని నువ్వు నా మాట వినడం లేదు అని ఎలా అనుకుంటున్నావు? అసలు వాడితో నువ్వు ఏమైనా తప్పుగా మాట్లాడావా? వాడి కోపం వచ్చేలా ప్రవర్తించావా? నువ్వేమైనా వాడిని ఇరిటేట్ చేసి ఉంటావు, అందుకే అలా అని ఉంటాడు అంటూ నెపాన్ని నెమ్మదిగా ఆర్తి వైపు తిప్పేసింది సుమతి. ఆర్తికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేనేం అనలేదు అత్తయ్య అని తలదించుకుంది. అదే మరి, వాడు వజ్రం లాంటోడు, ఏ చెడు అలవాటు లేనివాడు. అలాంటి భర్త దొరకటం నీ అదృష్టం. దాన్ని వదిలేసి నా మాట వినలేదు, నా పుస్తకాలు తీసేశాడు అని రాదంతం చేయటం నీది తప్పు. నువ్వు మారాలి ఆర్తి, ఇంకొంచెం అడ్జస్ట్ అవ్వాలి. నీ ఆలోచన విధానం మార్చుకో. వాడెంత మంచివాడో నీకే తెలుస్తుంది. ఇంకెప్పుడు వాడి గురించి ఇలాంటి పిచ్చి కంప్లైంట్స్ తీసుకోకు. వెళ్ళి ముఖం కడుక్కొని సాయంత్రానికి వాడికి ఇష్టమైన స్నాక్స్ రెడీ చెయ్యి అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది సుమతి. హాల్లో ఒంటరిగా మిగిలిపోయింది ఆర్తి. సుమతి మాటలు ఆమె చెవుల్లో మారుమవుతున్నాయి.
నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. నువ్వే వాడికి కోపం తెప్పించి ఉంటావు. రాదాంతం చేయటం నీది తప్పు. ఒక క్షణం ఆర్తికి తన మీద తనకు డౌట్ వచ్చింది. నిజంగానే నేను చిన్న విషయానికి అతిగా స్పందించానా? ఈ ఇంట్లో అందరికీ ఆయన పద్ధతి మామూలుగానే ఉంది. నాకే ఎందుకు సమస్య కనిపిస్తుంది? బహుశా నా ఆలోచనలు తప్పేమో. నేనింకా మెచ్యూర్ అవ్వలేదేమో. అత్తయ్య చెప్పినట్టు ఆయన నా మంచి కోరుకున్నాడేమో. తన మనసులో ఉన్న క్లారిటీ మొత్తం పోయింది. ఒక వ్యక్తి పదే పదే మన అనుభవాలను, భావోద్వేగాలను అబద్ధమనిపించేలా, మన ఆలోచనలే తప్పు అనిపించేలా చేస్తే కలిగే గందరగోళం అది. దాన్నే సైకలాజీలో గ్యాస్ లైటింగ్ అంటారని ఆర్తికి తెలియదు. కానీ దాని ప్రభావం మాత్రం ఆ మనసుపై తీవ్రంగా పడింది. ఆమె ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటిపోయింది. తను చేసేది, తను ఆలోచించేది ప్రతిదీ తప్పే అన్న భావన ఆమె మెదల్లో ఇంకిపోయింది. తన్ను బాధ పెడుతున్న వ్యక్తిని కాకుండా తన్ను తాను నిందించుకోవటం మొదలుపెట్టింది. నిలబడి ఉన్న చోటనే కూలబడిపోయింది ఆర్తి. ఒకప్పుడు ఎంత ధైర్యంగా, ఎంత సంతోషంగా ఉండే తను తన బెస్ట్ ఫ్రెండ్ మాయతో కలిసి ఎంతలా నవ్వేది. అన్నయ్య సందీప్ దగ్గర గారాబంగా ఎంత స్వేచ్ఛగా బతికింది. ఇప్పుడు ఇప్పుడు తను ఏమైపోయింది? తన బాధని చెప్పుకుంటే కన్నతల్లి సర్దుకపో, అది పద్ధతి అంది. అత్తగారు నీది తప్పు, వాడు దేవుడు అంది. భర్త అసలు తనొక మనిషినని, తనకు ఒక గొంతు ఉందని కూడా గుర్తించడం లేదు. ఆర్తి చుట్టూ చూసింది. ఆ విశాలమైన ఇల్లు ఇప్పుడు ఒక భయంకరమైన అరణ్యంలా కనిపిస్తుంది. పదుల సంఖ్యలో పనివాళ్ళు, ఎప్పుడు ఇంటికి వచ్చే బంధువులు అందరూ ఉన్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా తన పక్షాన లేరు. తనను అర్థం చేసుకునే మనసు ఈ నాలుగు గోడల మధ్య ఎక్కడా లేదు. ఆ క్షణంలో ఆర్తికి ఒక భయంకరమైన నిజం బోధపడింది. ఈ పెళ్ళి అనే నాటకంలో ఆమె ఒంటరి పక్షి. తన రెక్కలు కత్తిరించబడ్డాయి. తన గొంతు నొక్కబడింది. ఎవరు తన కోసం రారు, ఎవరు తన తరపున నిలబడరు. ఈ క్రూరమైన నిశ్శబ్ద సామ్రాజ్యంలో ఆమె పూర్తిగా ఒంటరిది. చీకటి ముంచుకొస్తుంది. ఆ ఇంట్లో మాత్రమే కాదు, ఆర్తి జీవితంలో కూడా. యశ్వంత్ ఇంట్లో కాలాన్ని గడియారం ములులా కాదు, అతని కనుబొమ్మల కదలికలు శాసిస్తాయి. ఆర్తి జీవితం ఇప్పుడు ఒక యంత్రంలా మారిపోయింది. ప్రతి ఉదయం నిద్ర లేవటం, వంటగదిలోకి వెళ్ళటం, యశ్వంత్కి ఏది కావాలో అది అమర్చటం, అత్తగారు సుమతి విసిరే వేటకారపు మాటలను మౌనంగా భరించటం, ఇదే ఆమె దినచర్య. గత కొద్ది రోజులుగా సుమతి చేసిన గ్యాస్ లైటింగ్ ఆర్తి మెదల్లో ఒక భయంకరమైన మార్పును తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమె యశ్వంత్ కోపడితే తప్పు తందే అని నమ్మటం మొదలుపెట్టింది. తను సరిగ్గా వండలేదేమో, తాను సరిగ్గా మాట్లాడలేదేమో అని ప్రతి క్షణం తన్ను తాను ప్రశ్నించుకుంటూ తన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ఆ పెద్ద బంగ్లాలో ఆమె ఒక సజీవ శవంలా తిరుగుతుంది. ఆ ముఖంలో కళ తప్పింది. కళ్ళల్లో కప్పటి ఆ మెరుపు మాయమైంది. అది ఆదివారం మధ్యాహ్నం. యశ్వంత్ ఇంట్లోనే ఉన్నాడు. తన స్టడీ రూమ్లో ల్యాప్టాప్ ముందు కూర్చుని ఆఫీస్ పనులు చూసుకుంటూ ఉన్నాడు. సుమతి తన గదిలో విశ్రాంతి తీసుకుంటుంది. ఆర్తి డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తుంది. ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం అలుముకొని ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కాలింగ్ బెల్ మోగింది. ఆర్తి ఉలిక్కిపడి తుడుస్తున్న బట్టను పక్కన పెట్టి తలుపు తీయడానికి వెళ్ళింది. తలుపు తీయగానే ఎదురుగా మాయ ఆర్తి ప్రాణ స్నేహితురాలు. ఆర్తి కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆర్తి మాట్లాడలేనప్పుడు ఆమె తరపున మాట్లాడే ధైర్యమున్న గొంతు. ఆధునిక భావాలున్న యువతి. స్వతంత్రంగా బతికే మనిషి. మాయ ముఖంలో ఎప్పుడు ఉండే ఆ చిరునవ్వు, ఆత్మవిశ్వాసం చూడగానే ఆర్తికి తన పాత జీవితం గుర్తొచ్చింది. మాయ అని ఆశ్చర్యంగా, ఆనందంగా పిలిచింది ఆర్తి. సర్ప్రైజ్ అంటూ మాయ ముందుకొచ్చి ఆర్తిని గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిల్లో ఆర్తి ఒక క్షణం తన భారాన్ని మర్చిపోయింది. కానీ మరో క్షణమే యశ్వంత్ గుర్తుకు వచ్చి భయంతో వెనక్కి తగ్గింది. మాయ చూపులు ఆర్తి ముఖం మీద నిలిచాయి. మాయ సామాన్యురాలు కాదు, ఆర్తిని చిన్నప్పటి నుండి చూస్తున్న మనిషి. ఆర్తి ముఖం చూడగానే మాయ మనసు కీడు శంకించింది. ఆర్తి కళ్ళ కింద నల్లటి వలయాలు, పాలిపోయిన ముఖం, కట్టుకున్న చీరలో కూడా ఏదో తెలియని బిగుతు.
స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాంటి ఆర్తి పంజరంలో బందీ అయిన చిలకలా మారిపోయిందని మాయకు ఒక చూపులోనే అర్థమైంది. ఏంటి ఆర్తి, ఇలా ఉన్నావు? ఆరోగ్యం బాగలేదా అని అడిగింది మాయ ఆందోళనగా. అలాంటిదేమీ లేదు మాయా, నేను బాగున్నాను, లోపలికి రా అంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది ఆర్తి. మాయ లోపలికి అడుగుపెట్టింది. హాల్లో వాతావరణం చాలా చల్లగా, ప్రాణం లేనట్టుగా ఉంది. అప్పుడే స్టడీ రూమ్ నుండి బయటకు వచ్చిన యశ్వంత్ మాయను చూశాడు. అతని ముఖంలో ఎలాంటి స్వాగత భావం లేదు. భార్య స్నేహితురాలు వచ్చిందన్నాం, కనీసం మర్యాద లేదు. ఒక అపరిచిత వ్యక్తి తన ప్రైవేట్ స్పేస్లోకి వచ్చినప్పుడు కలిగే చిరాకు మాత్రమే అతని ముఖంలో కనిపించింది. నమస్తే బావగారు అంది మాయ చిరునవ్వుతో. యశ్వంత్ కేవలం తల ఊపి, ఆర్తి నాకు ఒక కప్పు కాఫీ తీసుకురాం అని చెప్పి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. మాయతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ప్రవర్తన మాయకు చాలా వింతగా, అహంకారపూరితంగా అనిపించింది. ఆర్తి కాఫీ ఇచ్చి వచ్చాక మాయ ఆమె చేతిని పట్టుకొని నేరుగా ఆర్తి బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి తలుపు వేసింది. ఏమైంది ఆర్తి, ఎందుకు ఆ ముఖం అలా పెట్టుకున్నావు? ఆ భయమేంటి నీ కళ్ళల్లో? అన్నయ్య సందీప్కి ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడడం లేదని చెప్పాడు. నాతో దాచొద్దు, నిజం చెప్పు అని నిలదీసింది మాయ. ఆర్తి కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ సుమతి మాటలు గుర్తొచ్చాయి. ఏమీ లేదు మాయా, పెళ్ళన్నాక అన్నీ సర్దుకుపోవాలి కదా. ఆయన చాలా మంచివారు, నాకేం తక్కువ చేయలేదు. నేనే కొంచెం అనవసరంగా ఆలోచిస్తున్నాను. ఆయన పద్ధతులకు తగ్గట్టు నేను మారాలి కదా, అదే అలవాటు చేసుకుంటున్నాను అంటూ అత్తగారు నేర్పించిన పాఠాన్ని అప్పచెప్పింది. ఆ మాటలు వినగానే మాయకు పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. ఆర్తి తనంతట తాను ఈ మాటలు చెప్పటం లేదని, ఎవరా బుర్రలో ఈ విషయాన్ని ఎక్కించారని మాయ గ్రహించింది. ఆర్తికి ఇప్పుడు లెక్చరర్స్ ఇస్తే వినే పరిస్థితులు లేదని ఆమెకు తెలుసు. ముందుగా ఆర్తికి పోయిన ఆత్మవిశ్వాసాన్ని, సంతోషాన్ని తీసుకురావాలి. ఆమెలో ఉండిపోయిన ఆ పాత ఆర్తిని బయటకు తీయాలి. అందుకే మాయ టాపిక్ మార్చేసింది. సర్లే, ఆ కొత్త పెళ్లి కబుర్లు నాకు వద్దు, కానీ నీకు విషయం తెలుసా? నిన్న మన కాలేజ్ గ్రూప్లో సురేష్ గాడు పెట్టిన మెసేజ్ చూసావా అంటూ వాళ్ళ కాలేజ్ రోజుల నాటి ఒక ఫన్నీ సంఘటనను చెప్పడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సందీప్ అన్నయ్య చిన్నప్పుడు చేసిన ఒక అల్లరి పని, వాళ్ళు కలిసి తిరిగిన ప్రదేశాలు, కాలేజ్ ట్రిప్పులో జరిగిన ఒక పెద్ద కామెడీ, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోయింది మాయ. మాయ మాట్లాడే తీరుకు, ఆ పాత జ్ఞాపకాల తీపికి ఆర్తి మెల్లమెల్లగా తన చుట్టూ ఉన్న ఈ కఠినమైన వాస్తవాన్ని మర్చిపోయింది. తన భయాన్ని, ఆందోళనను పక్కన పెట్టి మాయ మాటల్లో లీనమైపోయింది. అవునే, అప్పుడు ఆ లెక్చరర్ని చూసి నేనెంత భయపడ్డాను అంటూ నెమ్మదిగా మాటలు కలపటం మొదలుపెట్టింది ఆర్తి. మాయ మరింత ఉత్సాహంగా, అవును, నువ్వు భయంతో టేబుల్ కింద దాక్కున్నావు కదా అని పగలబడి నవ్వింది. ఆ మాటలకు ఆర్తికు నవ్వు ఆగలేదు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఇన్ని రోజులకు మొదటిసారి ఆమె పెదవులపై ఒక నిజమైన నవ్వు విరిసింది. అది చిన్న నవ్వుతో మొదలై పెద్ద నవ్వుగా మారింది. తన బాధలన్నిటిని మర్చిపోయి ఒక స్వేచ్ఛాజీవిలా మనసారా నవ్వింది ఆర్తి. ఆమె నవ్వులో ఆ గదిలో ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఆ క్షణంలో ఆమె ఒక భార్య కాదు, ఒక రోబోట్ కాదు. ఆమె కేవలం ప్రాణం, భావోద్వేగాలు ఉన్న ఒక అచ్చమైన యువతి. తన ఆత్మకి పట్టిన బూసును ఆ నవ్వుతో వదిలించుకున్నట్టు అనిపించింది. సరిగ్గా అదే సమయానికి యశ్వంత్ మంచినీళ్ళ కోసమని కిందకు వచ్చాడు. ఆర్తి గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆ తలుపు సందుల నుండి అతనికి ఆర్తి నవ్వు వినిపించింది. అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతను లోపలికి తొంగి చూశాడు. ఆర్తి సోఫాలో కూర్చుని కడుపుబ్బ నవ్వుతుంది. ఆమె కళ్ళల్లో ఆనందం కట్టలు తెంచుకుంటుంది. మాయ ఏదో జోక్ చెబుతూ ఉంటే ఆర్తి పగలబడి నవ్వుతుంది. ఆ దృశ్యం చూసి యశ్వంత్ ముఖం కఠినంగా మారింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి, దవడలు బిగుసుకున్నాయి. అతని కళ్ళల్లో ఆశ్చర్యం లేదు, ఒక రకమైన ద్వేషం, అభద్రతా భావం, అసహనం కనిపిస్తున్నాయి. తన భార్య అంత సంతోషంగా ఉన్నందుకు అతను ఏమాత్రం ఆనందించడం లేదు. దానికి బదులు ఆ సంతోషం చూసి అతని అహంకారం దెబ్బతింటుంది. ఆర్తి తన ముందు ఎప్పుడు ఒక అణిగిమణిగి ఉండే బొమ్మలా ఉంటుంది.
తన కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి కూడా భయపడుతుంది. అలాంటిది ఇప్పుడు మరొకరి సమక్షంలో తన ప్రమేయం లేకుండా ఇంతలా నవ్వుతుందా? తన కంట్రోల్ దాటి ఆమెకు వేరే ప్రపంచం ఉందా? ఈ ఆలోచనలు యశ్వంత్ బుర్రలో సుడిగుండాలా తిరిగాయి. అతను ఆ నవ్వును సహించలేకపోయాడు. అక్కడి నుండి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. 1 గంట పాటు ఆర్తితో గడిపిన తర్వాత మాయ వెళ్ళడానికి సిద్ధమైంది. ఆర్తి, నువ్వెప్పటికీ మర్చిపోద్దు, నీకు నేనున్నాను. సందీప్ అన్నయ్య ఉన్నాడు. ఏది జరిగినా మనసులో పెట్టుకొని కుమిలిపోకు. నీ హక్కులను వదులుకోకు. ముఖ్యంగా నీ ఈ చిరునవ్వును ఎవరి కోసం దూరం చేసుకోకు అని ఆర్తి చేతులు పట్టుకుని ధైర్యం చెప్పింది మాయ. ఆర్తి కళ్ళల్లో ఒక కొత్త కాంతి కనిపించింది. తప్పకుండా మాయ, నువ్వొచ్చాక నా మనసు చాలా తేలికపడింది అంది ఆర్తి. మాయ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే ఆ ఇంట్లో అప్పటి వరకు ఉన్న ఆ చిన్న వెలుతురు రేఖ కూడా మాయమైనట్టు అనిపించింది. ఆర్తి మళ్ళీ తన దినచర్యలో పడింది. కానీ ఆమె పెదవులపై ఇంకా ఆ చిన్న చిరునవ్వు చెక్కు చెదరలేదు. మనసులో మాయ చెప్పిన మాటలు, పాత జ్ఞాపకాలు మెదులుతున్నాయి. అదే సమయంలో యశ్వంత్ తన గదిలోంచి కిందకు వచ్చాడు. అతని నడకలో, వాలకంలో ఒక రకమైన ఆవేశం కనిపిస్తుంది. ఆర్తి సోఫా కవర్లు సర్దుతూ అతన్ని గమనించలేదు. ఆర్తి యశ్వంత్ గొంతు హాల్లో ప్రధ్వనించింది. ఆ పిలుపులో ఉన్న తీవ్రతకు ఆర్తి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఆమె పెదవులపై ఉన్న చిరునవ్వు సెకండ్లో మాయమైపోయింది. ఏంటండి? వణుకుతున్న గొంతుతో అడిగింది ఆర్తి. యశ్వంత్ ఆమె దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. అతని చూపులు సూటిగా ఆర్తి కళ్ళలోకి గుచ్చుకుంటున్నాయి. ఎవరా అమ్మాయి? ఎందుకొచ్చింది అని అడిగాడు కఠినంగా. నా బెస్ట్ ఫ్రెండ్ మాయా అండి, నన్ను చూడ్డానికి వచ్చింది తలదించుకొని చెప్పింది. బెస్ట్ ఫ్రెండ్ అయితే గంటల తరబడి గదిలోకి వెళ్ళి తలుపులేసుకొని ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడావు అంతసేపు? అతని గొంతు పెరిగింది. ఇదొక సాధారణ ప్రశ్న కాదు. ఒక నేరస్తుని పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా ఉంది ఆ విచారణ. ఆర్తిక్ భయంతో నోట మాట రాలేదు. ఏం లేదు. కాలేజ్ రోజుల గురించి, పాత జ్ఞాపకాల గురించి మాట్లాడుకున్నామంతే. పాత జ్ఞాపకాలా? దానికి అంతలా పగలబడి నవ్వాలా? ఇల్లంతా వినపడేలా రాక్షసుల్లా నవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏముంది అందులో అంత సంతోషపడ్డానికి? యశ్వంత్ మాటలు తూటల్లా పేలాయి. ఆర్తి గుండె పగిలినట్టు అనిపించింది. తను నవ్వటం కూడా ఒక నేరమేనా? నేను చాలా రోజుల తర్వాత తన్ని చూశాను కదా, అందుకే అనేదో చెప్పబోయింది. చూడు ఆర్తి, యశ్వంత్ ఆమెను మధ్యలోనే ఆపేస్తూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. నీ పుట్టింటి అలవాట్లు, ఆ ఫ్రెండ్షిప్లు ఇక్కడ పనికిరావు. ఇదొక గౌరవప్రదమైన ఇల్లు. ఇక్కడ అరిచి నవ్వడాలు, గదిలో కూర్చుని సోది కబుర్లు చెప్పుకోవడాలు నాకు అస్సలు నచ్చదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు నా పనులకు ఆటంకం కలిగించేలా బయటి వాళ్ళు ఎవరు ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఇది నా రూల్. మళ్ళీ ఆ అమ్మాయి ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు, అర్థమైందా అని గట్టిగా చెప్పి జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు యశ్వంత్. ఆర్తి చేతిలో ఉన్న సోఫా కవరు కింద పడిపోయింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. 1 గంట తన జీవితంలో 1 గంట సంతోషంగా ఉన్నందుకు ఇంత శిక్ష. తన సొంత స్నేహితురాల్ని కలవకూడదా? కానీ ఆర్తి మనసులో ఒక భయంకరమైన ప్రశ్న తలెత్తింది. యశ్వంత్కి తన స్నేహితురాలు రావటం సమస్యే కాదు, తను నవ్వటం సమస్య. తను సంతోషంగా ఉండడం అతనికెందుకు నచ్చడం లేదు? తన చిరునవ్వుని చూసి అతను ఎందుకు అంతలా రగిలిపోతున్నాడు? మాయ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో వాతావరణం మరింత గంభీరంగా, మరింత ఉక్కిరిబిక్కిరి చేసేలా మారిపోయింది. యశ్వంత్ ప్రవర్తనలో మార్పు రాలేదు, కానీ అతని కనుసలలో ఉండే కాపల మరింత పెరిగింది. ఆర్తి ప్రతి కదలికను అతను అనుమానంగా, ఒక రకమైన అధికార దాహంతో గమనించడం మొదలుపెట్టాడు. తన భార్య తన నియంత్రత దాటి ఏ క్షణమైన స్వేచ్ఛ కోసం రెక్కలు విప్పుకుంటుందేమో అన్న అభద్రత భావం అతనిలో తెలియకుండానే పెరిగిపోయింది. దాని ఫలితంగా ఇంటి నియమాలు మరింత కఠినంగా మారాయి. ఆర్తి ఇప్పుడు ఒక రోబోలా పనిచేస్తుంది. ఉదయం లేవటం, వంట చేయటం, యశ్వంత్ కన్య అమర్చటం, మళ్ళీ మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోవటం. కనీసం తన అన్నయ్య సందీప్కి ఫోన్ చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచించి, యశ్వంత్ ఇంట్లో లేని సమయంలో
అత్తగారు సుమతి కంటపడకుండా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక మనిషి తన సొంత ఇంట్లోనే ఇంత భయంగా బతకటం బహుశా నరకం కంటే ఎక్కువే. అది బుధవారం ఉదయం. యశ్వంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అత్తగారు సుమతి గుడికి వెళ్ళింది. ఇంట్లో ఆర్తి పని మనిషి మాత్రమే ఉన్నారు. పని మనిషి ఇల్లు తుడుస్తూ ఉంటే ఆర్తి హాల్లో కూర్చొని కిటికీ బయట చూస్తుంది. ఆ హాల్కి ఉన్న కటైన్స్ చాలా పెద్దవి, ముదురు మెరూన్ రంగులో మందపాటి గుడ్డతో కట్టబడినవి. పగటిపూట కూడా ఆ కటైన్స్ వల్ల ఇంట్లోకి సూర్యరశ్మి సరిగ్గా రాదు. ఎప్పుడూ ఒక రకమైన చీకటి, మూతబడిన వాతావరణం హాల్లో ఉంటుంది. ఆ ముదురు రంగు కటైన్స్ చూస్తుంటే ఆర్తికి తన జీవితమే గుర్తొస్తుంది. వెలుతురు లేని, ఊపిరి సలపని బరువైన జీవితం. ఆ క్షణంలో ఆర్తి మనసులో ఒక చిన్న కోరిక పుట్టింది. ఈ కటైన్స్ తీసేసి కొంచెం లేత రంగులో ఉండే, వెలుతురును లోపలికి రాణించే కటైన్స్ వేస్తే ఎలా ఉంటుంది? ఇల్లు కొంచెం ప్రశాంతంగా, వెలుతురుగా కనిపిస్తుంది కదా అని అనుకుంది. పుట్టిన నుండి వచ్చేటప్పుడు అన్నయ్య సందీప్ తన చేతిలో 10,000 రూపాయలు పెట్టాడు. నీకు నచ్చింది కొనుక్కో అమ్మా అని. ఆ డబ్బు ఇంకా ఆర్తి దగ్గరే ఉంది. యశ్వంత్ని డబ్బులు అడిగితే ఎన్నో ప్రశ్నలు వేస్తాడని ఆమెకు తెలుసు. అందుకే తన దగ్గర ఉన్న డబ్బులతోనే ఆ కటైన్స్ మార్చాలని నిర్ణయించుకుంది. వెంటనే పని మనిషిని పంపించి దగ్గరలో ఉన్న ఒక హోమ్ డేకర్ షాప్ నుండి లేత తెలుపు, ఆకాశం నీలం రంగు కలిసిన అందమైన పలచని కటన్స్ తెప్పించింది. పనిమనిషి సహాయంతో ఆ పాత మెరూన్ కటన్స్ తీసేసి కొత్త కటన్స్ కట్టించింది. కిటికీల నుండి సూర్యరశ్మి ఆ తెలుపు రంగు కటన్స్ ద్వారా లోపలికి వస్తూ హాల్ అంతా ఒక ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వెలుగును నింపింది. ఆ వెలుతురును చూడగానే ఆర్తి మనసులో ఎన్నో రోజుల తర్వాత ఒక చిన్న ప్రశాంతత. తను కూడా ఇంటిని అందంగా మార్చగలను, తన అభిరుచికి తగ్గట్టుగా ఒక చిన్న మార్పు చేయగలను అన్న సంతోషం ఆమె పెదవులపై చిరునవ్వును తెప్పించింది. తనకంటే ఇంట్లో కొంచెమైన హక్కు ఉందని ఆ మనసుకు ఆమె మెచ్చుకున్న ధైర్యం అది. మధ్యాహ్నం సుమతి గుండెండి వచ్చింది. లోపలికి రాగానే హాల్లో వచ్చిన మార్పును గమనించింది. కొత్త కటైన్స్, ఆ వెలుతురు చూసి ఆమె కన్నుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటి ఆర్తి ఇదంతా? ఆ పాత కటైన్స్ ఏమయ్యాయి? ఇవి ఎవరు తెచ్చారు అని అడిగింది సుమతి కఠినంగా. నేనే మార్చాను అత్తయ్య. ఆ పాతవి చాలా డల్గా ఉండి ఇంట్లోకి వెళ్తూ రావటం లేదు. ఇవైతే ఇల్లు ప్రశాంతంగా కనిపిస్తుందని అన్నయ్య ఇచ్చిన డబ్బులతో నేను తెప్పించాను అని చాలా ఆశగా సంతోషంగా చెప్పింది ఆర్తి. సుమతి ఒకసారి పైనుండి కిందకు ఆర్తిని చూసింది. ఆమె పెదవులపై ఒక వెటకారపు నవ్వు మెరిసింది. యశ్వంత్ని అడిగావా అని ఒకే ఒక్క మాట అడిగింది. లేదు అత్తయ్య, ఇది చిన్న విషయమే కదా అని ఆర్తి గొంతు కొంచెం తగ్గింది. సర్లే నీ ఇష్టం, సాయంత్రం వాడు వస్తాడు కదా, అప్పుడు ఏమవుతుందో నీకే తెలుస్తుంది అని బెదిరింపు ధోరణిలో చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది సుమతి. ఒక అత్తగా ఆమె ఆర్తికి నచ్చెప్పొచ్చు, లేదా యశ్వంత్ కోప్పడతాడని ముందే ఆ కటన్స్ తీయించొచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. కోడలు తన కొడుకు చేతిలో చివాట్లు తినాలి, ఆమెకు తన స్థానం ఏంటో తెలియాలి అన్నదే సుమతి ఉద్దేశం. సాయంత్రం 7 గంటలు. యశ్వంత్ కారు హారన్ శబ్దం వినపడగానే ఆర్తి గుండెల్లో దడ మొదలైంది. అత్తయ్య మాటలు ఆమెను భయపెడుతున్నాయి. కేవలం కటైన్స్ మార్చినందుకే ఆయన కోపడతారా? ఇదొక పెద్ద తప్ప అని తన్ను తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసింది. యశ్వంత్ లోపలికి అడుగుపెట్టాడు. టై వదులుకుంటూ హాల్లోకి వచ్చిన అతని అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అతని చూపులు నేరుగా ఆ కిటికీల వైపు, ఆ కొత్త కటైన్స్ వైపు వెళ్ళాయి. క్షణాల్లో అతని ముఖంలో గంభీరత చోటు చేసుకుంది. కళ్ళు ఎర్రబడ్డాయి, దవడలు బిగుసుకున్నాయి. అతను ఆ ఇంటిని తను డిజైన్ చేసుకున్న ఓ కోటలా భావిస్తాడు. అందులో ప్రతి వస్తువు తన అనుమతితోనే ఉండాలి. ఇప్పుడు తన ప్రమేయం లేకుండా ఒక మార్పు జరగటం అతని అహంకారాన్ని నేరుగా దెబ్బతీసింది. ఆర్తి యశ్వంత్ గొంతు పిడుగుపడినట్టుగా వినిపించింది. వంటగదిలో ఉన్న ఆర్తి వణుకుతూ బయటకొచ్చింది. ఏంటండి అని తలదించుకొని నిలబడింది. సుమతి తన గదిలో నుండి బయటకు వచ్చి ఏమీ తెలియనట్టుగా సోఫాలో కూర్చుంది. జరగబోయే నాటకాన్ని చూసే ప్రేక్షకురాలిగా. ఏంటిది? యశ్వంత్ ఆ కటన్స్ వైపు వేలు చూపిస్తూ అడిగాడు. అతని గొంతులో అరుపు లేదు, కానీ ఒక భయంకరమైన కోపం అణిగి ఉంది. కటైన్స్ అండి, పాతవి చాలా చీకటిగా ఉన్నాయని
ఇవి వేస్తే వెలుతురు వస్తుందని నేనే మార్చాను అని ఆర్తి వణుకుతున్న గొంతుతో సమాధానమిచ్చింది. యశ్వంత్ 2 అడుగులు ముందుకు వేసి ఆర్తికి దగ్గరగా నిలబడ్డాడు. నన్ను అడిగావా? ఆ 3 మాటలు హాల్లో ప్రధ్వనించాయి. ఆ మాటల్లో ఉన్నది కేవలం ప్రశ్న కాదు. నా పర్మిషన్ లేకుండా ఈ ఇంట్లో ఏమైనా చేసే హక్కు నీకెవరిచ్చారు అన్న అహంకారం. అది నేను. ఇది చిన్న విషయమే కదండి, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆర్తి తడబడింది. చిన్న విషయమా? ఈ ఇంట్లో ఏది చిన్న విషయం, ఏది పెద్ద విషయం అని నిర్ణయించేది నేను. నా ఇల్లు నా ఇష్ట ప్రకారం ఉండాలి. ఈ మెరూన్ కటన్స్ నేను 6 నెలలు తిరిగి సెలెక్ట్ చేసుకున్నవి. నా టేస్ట్ అది. దాన్ని తీసిపారేసి ఈ తెల్లటి చెత్తను తగిలించడానికి నీకెంత ధైర్యం? యశ్వంత్ మాటలు కత్తుల్లా దూసుకుపోతున్నాయి. చెత్త కాదు అండి, ఇవి చూడడానికి బాగున్నాయి. అన్నయ్య ఇచ్చిన డబ్బులతోనే నేనే కొన్నాను. మీరొక్కసారి చూడండి ఇల్లు ఎంత బ్రైట్గా ఉందో అని ఆర్తి తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. డబ్బులు ఎవరిచ్చారన్నది కాదు ఇక్కడ పాయింట్. నాకు చెప్పకుండా ఇంట్లో ఒక వస్తువు మారడానికి వీల్లేదు. నువ్వు నా భార్యవి అయి ఉండొచ్చు, కానీ ఇంటి యజమాని నేను. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఒక అడుగు కూడా వేయకూడదు. వెళ్ళి వెంటనే ఆ పాత కటన్స్ వెయ్యి, ఇవి తీసి బయట పారేయ్ అని కరాఖండిగా ఆర్డర్ వేశాడు. మా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.